పసుపు దుంపలు హార్వెస్ట్ చేసాం కదా, వాటిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో పసుపు అన్నది ప్రాసెస్ చూద్దాము. ఉడకబెట్టడానికి రెడీ అయిపోయాము. ఈ పెద్ద కుక్కర్ గిన్నెలో పెట్టాను వాటర్. అది నీరు బాగా మరలాక దుంపలు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరలేసాయి, దుంపలు అయితే వేస్తాను. అసలు దుంపలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. ఈ పసుపు మనం ఇంట్లో పండించుకున్నది కదా, చాలా మంచి స్మెల్ వస్తున్నది. ఇది ఒక పొంగు వచ్చాక తీసేసుకోవాలి. ఇది ఒక పొంగు వచ్చాక తీసేసాక ఇంకా చల్ల నీళ్ళలో వేయడము, లేదంటే దుంపలు ఇలా చిల్లులు దాంట్లో పెట్టి కొళాయి తిప్పేస్తే మీకు నీళ్ళు వదిలేసేనట్టు అవుతుంది. అది ఓవర్ కుక్ అవ్వకుండా ఇదవుతుంది. అంటే వెంటనే చల్లార్చుకోవాలన్నమాట ఈ దుంపల్ని. ఇప్పుడే ఉడుకు మొదలైంది, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు వడగడదాం. పెట్టేసాను వేడి నీళ్ళు, ఇలా కొళాయి కింద ఇలా పెట్టాను. చిల్లులు గిన్నె ఇలాగా నీళ్ళు చల్లబడిపోతాయి. ఇదిగోండి, ఉడకబెట్టిన తర్వాత ఇలాగా బ్లెండర్లో వేసి సన్నగా ఇలాగా చేసుకున్నాను. 2-3 డేస్ ఎండలో ఉంటే బాగా ఎండిపోతుంది. ఎండిపోయింది చక్కగా, 3 డేస్కి ఇలా ఎండిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి పసుపు ఎంత వచ్చిందో వేయి చేద్దాము. నేనైతే 1/2 kg దాకా వస్తుంది అనుకున్నాను. కొన్ని దుంపలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెట్టడానికి తీసి పెట్టాను. కొన్ని పచ్చి పసుపు కూడా చేస్తున్నాను. మొత్తం వేయి చేస్తే ఇది ఒక 400 grams అయితే ఉంది. హ్యాపీ.